కూతలు. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. సాగారం చూస్తూ రైలు ప్రయాణం. విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ముందడుగు. 11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 50-50 భాగస్వామ్యంతో నిర్మాణం. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4,101 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 3 కారిడార్ల నిర్మాణం. విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి 3,497 కోట్లు. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. ఏపీలో తొలిసారి మెట్రో రైలు ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన ఈ 2 ప్రాజెక్టులపై చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిదశ టెండర్లను పిలిచి పనులు ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో శుక్రవారం తొలి విడత టెండర్లను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేశారు. విశాఖ విజయవాడలో ఈ మెట్రో రైళ్లు ప్రజలకు అందుబాటులో రానున్నాయి. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ దిశగా నేడు కీలక ముందడుగు పడింది. ఈ 2 ముఖ్య నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50% భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. విశాఖ విజయవాడ మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవడానికి సిద్ధమైంది. మొత్తం 21,616 కోట్లతో ఈ 2 ప్రాజెక్టులను నిర్మించనున్నారు. తొలి దశలో విజయవాడ మెట్రో కోసం 10,118 కోట్లు, వైజాగ్ మెట్రో కోసం 11,498 కోట్లతో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఇందుకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా బెజవాడ, వైజాగ్ నగరాల్లో రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఇక వైజాగ్ మెట్రో రైలుకు విఆర్డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 4,101 కోట్లు నిధులు మళ్లించనున్నారు. అలాగే విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి 3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నిధులు ఏర్పాటు చేయనున్నారు. కాగా ఇటీవల విజయవాడ మెట్రో కారిడార్లను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, జైకా, ప్రపంచ బ్యాంకు వంటి విదేశీ బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో వీరు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం రుణం గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విజయవాడ, వైజాగ్ నగరాల్లో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇక మొదటి ప్రాజెక్టు వ్యయంతో 40% పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఇక తొలి దశలో విశాఖపట్నంలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లు నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో 2 దశల్లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపడతారు. మొదటి దశలో 2, తర్వాతి దశలో మరో కారిడార్ నిర్మాణం చేస్తారు. ఇప్పటికే వీటికి సంబంధించిన డిపిఆర్లను ప్రభుత్వం ఆమోదించింది. విశాఖ నగరంలో మొదటి కారిడార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ కారిడార్ గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు ఉంటుంది. మూడవ కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. అనంతరం రెండవ దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30 కిలోమీటర్ల మేర ఇంకో కారిడార్ నిర్మిస్తారు. విజయవాడలో కారిడార్ 1A గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, పిఎన్బి కారిడార్ 1B పిఎన్బి నుంచి పెనుమలూరు వరకు నిర్మిస్తారు. రెండో దశలో కారిడార్ 3 బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మించనున్నారు. మొదటి దశలో 38.4 కిలోమీటర్ల మేర కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు. రెండో దశలో 27.5 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 10 ఏళ్ల నుంచి ఈ 2 నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ కొలిక్కొచ్చాయి.